రానున్న దసరా నాటికి ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. 2017లో ప్రారంభమైన ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు కొన్నాళ్లుగా నిలిచిపోయాయని చెప్పారు. ఆర్థిక వనరులు, ఇతర కారణాలతో ఫ్లైఓవర్ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా చర్చలు జరిపి ఫ్లైఓవర్ పనుల్లో వేగం పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొన్నటి వరకు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ను కూడా మార్చి కొత్త వారికి పనులు అప్పగించామన్నారు. ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి త్వరగా పనులు పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ సిటీలో పీవీ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్ ఉప్పల్ ఫ్లైఓవరే అని చెప్పారు. ఉప్పల్ ఫ్లైఓవర్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణంలో గత ప్రభుత్వం ఆలస్యం చేసిందన్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులకు స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా ఉప్పల్లో పరిశీలించిన తర్వాత మేడిపల్లిలోనూ నిర్మాణ పనులను పరిశీలించారు. 2017లో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి 1200 కోట్లతో ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతో గతంలో కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానీ అనేక కారణాలతో ఫారెస్ట్ నాగాపూర్కి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వారికి అక్కడ అయిపోయింది. గిటగిరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మినిస్టర్ అయిన తర్వాత గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సీఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళీ వేరే ఆర్ఎన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్యూ అకౌంట్స్ ద్వారా వారికి ఆర్ఎన్ కన్స్ట్రక్షన్ బాపిరెడ్డి గారు అనే మంచి కాంట్రాక్ట్ ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పరిశీలన చేసుకునే ఉన్నాం. దాన్ని పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికీ 6 స్లాబ్ చేసుకుంటూ దాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్తే ఆయన గడ్డిలో ఈఎంసీ గారు, ఎమ్మెల్యే, ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతో మా సిబ్బంది అందరికంటే రేపు నా క్యాంపర్ని అందరూ పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి కూడా ల్యాబ్ చేసే కార్యక్రమం జిహెచ్ఎంసీ వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళకి 1.2 కిలోమీటర్స్ కనుక వీళ్ళకి 6.8 మా డిపార్ట్మెంట్ నేషనల్ హైవే. సో రేపు కంబైన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంట్రాక్టర్కి మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. గడ్కరీ గారు కూడా ఎప్పుడు దగ్గర ఉప్పల్గా యావర్ అంటారు. ఆయన అంత ఇంట్రెస్ట్ దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని, దసరా నాటికి ప్రజలకు సౌకర్యం కలుగుతుంది దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజాధికారి వివిధ కారణాల వల్ల లేట్ అయింది. కానీ ఎవరిని ఏం చేసే అవసరం లేదు. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమం ఎదుర్కొన్న ఫ్లైఓవర్ 6 లేన్ అంటే హైదరాబాద్ ఇంత లెంతైన ఫ్లైఓవర్ ఆఫ్టర్ 3 నడుతున్న తర్వాత ఇదే ఫ్లైఓవర్ అది 4 లేదు. సో అందుకని డిలే అయింది. దీన్ని ఎవరిని రిలీజ్ చేసుకొని నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే, ఎంపీలు అక్కడ మా ఆఫీసర్లు రోజు మాట్లాడుతుంది. ఏ ప్రోగ్రెస్ స్లాబ్ ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కూడా అడిగిన కాంట్రాక్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటే సపోర్ట్ చేస్తుంది. మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తారు. ఇది ఏ ఇబ్బంది అని చెప్పండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని విధాలా ఇంకా